మాయా చెప్పరా చాలా తర్వాత ఏంటి సీన్? తమ్ముడు బైక్ కొందామని అనుకుంటున్నాను అనమాట. కాలేజ్ అలాగ ఓపెన్ అవుతుంది కదా. ఏంట్రా పెద్ద బండి అని అడిగాడా అరసికండ్ జోక్ అని? ఏదైనా 125cc చిన్న వెహికల్ ఏమైనా తీసుకుందాని అని అడిగాడు అన్నమాట. అయితే స్టూడెంట్స్ కోసం 3 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి హోండా SP 125 అయితే ఉంది. ఇది మనకి మైలేజ్ వచ్చేటప్పటికి అరౌండ్ 70 km అయితే వస్తుంది. ఇది ఫ్యామిలీ పరంగా అండ్ స్టూడెంట్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది వెహికల్ కూడా. సెకండ్ వచ్చేటప్పటికి TVS రైడర్ అయితే ఉంది 125. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 60 km అయితే వస్తుంది. ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. యూత్ అండ్ ఫ్యామిలీ రెండింటికి బాగా సెట్ అవుతుంది. మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమ్ 125R అయితే ఉంది. ఇది మన మైలేజ్ వచ్చేటప్పటికి అరౌండ్ 66 అయితే వస్తుంది. ఇది బేసిక్గా యూత్ని టార్గెట్ చేసి వచ్చిన వెహికల్ కూడా చాలా స్పోర్టీ లుక్తో చాలా చాలా బాగుంటుంది. ఎరా మంచి బైక్లో చెప్పాను కదరా, అయినా డల్గా ఉన్నావే. వాడు కూడా అందరిలాగే పెద్ద బైక్ అడుగుతాడు, ఇబ్బంది పడతాడు అని అనుకున్నాను రా. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని అని చిన్న బైక్ ఏదైనా పర్లేదని అడిగేసరికలా ఏదో తెలియని ఫీలింగ్. నాన్న తర్వాత నాన్న ఎవరంటే అన్నీ రా. అలాగే ఎంత చిల్లర వరంతరగా తిరిగేసిన తమ్ముడు ఓ టైం వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఏదో రోజు మీ తమ్ముడు కూడా అంతా అర్థం చేసుకొని చాలా బాగా నించుంటాడు నీ లైఫ్లో.